హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఇది ఎప్పటి వీడియో అంటే సండే రోజున తీసిన ఎర్లీ మార్నింగ్ తీసిన వీడియో అండి. ఎన్ని గంటలకు అనుకుంటున్నారా? మార్నింగ్ 5 o'clockకి. మార్నింగ్ 5 o'clock ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఫ్రెష్ అప్ అయిపోయాము, రెడీ అయిపోయాము, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నామండి. మా ఇంటికి రెడీ అయిపోయాము. బస్సులు సీట్లు దొరకట్లేదు, బస్సులు అసలు ఖాళీగా ఉండట్లేదు కదండి. అందుకే అని సండే రోజు ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయాము. నేను మా పాపతో పాటు మా అక్క వాళ్ళ బాబు కూడా రెడీ అయ్యారు. వాళ్ళు తగరపు వలస తిరుమల స్కూల్లోన ఎగ్జామ్ కోసం వాళ్ళు కూడా రెడీ అయిపోయారండి. వాళ్ళు తగరపు వలసలో దిగిపోతారు, మేము వైజాగ్ వెళ్ళిపోతాము. అందుకని రెడీ అయిపోయాం ఎర్లీ మార్నింగు. మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడం కోసమని అందరూ లేచారు. మా అన్నయ్య, మా అమ్మ, మా నాన్నగారు అందరూ లేచారు. అందరికీ చెప్పేసి బయలుదేరిపోతున్నాము. లాస్ట్లోన మా పాపకి పంపించేసి మళ్ళీ ఎప్పుడో వస్తాం కదండి. అందుకని వెళ్ళేటప్పుడు మరీ మా నాన్నగారు పిలిచి మరీ మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చేసాము. ఇప్పుడు టైం అయితే మాత్రం 5:30 అయ్యింది. బయట చూడండి ఎలా ఉందో, ఏదో అర్ధరాత్రి పూట వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది కదా. కానీ ఇప్పుడు టైం అయితే మాత్రం వీడియో తీసే టైము 5:30. ఈ టైంలో మేము బయలుదేరాము. ఈ వింటర్లోన చూడండి ఎంత లేటుగా లైటింగు గట్టా రావడం లేట్ అవుతుంది కదా. మా ఊర్లో అయితే మరీ ఎక్కువ చీకటిగా అనిపిస్తుంది. మేము ఆల్రెడీ వచ్చేసాము, నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చేసాం కాంప్లెక్స్కి అండి. మా ఊరు పాలకొండ కదా, పాలకొండ నుంచి శ్రీకాకుళం బస్సుల కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంత చెల్లో కూడాను మాలాగే చాలామంది ఇలాగే రష్గా ఉంటాయని చాలామంది వచ్చేసారు. శ్రీకాకుళం వెళ్ళే బస్సు అయితే మాత్రం ఎక్కేసామండి. మా పాపకైతే నిద్ర చాలలేదు, చాలా నిద్ర వచ్చేస్తుంది. బస్సు అయితే స్టార్ట్ అయిపోయిందండి. స్టార్ట్ అయిపోయింది, బస్సులో స్లీప్ వేసేసింది. పాలకొండ నుంచి శ్రీకాకుళంకి 1 hour జర్నీ అండి. ఈ 1 hour చాలా బాగా నిద్రపోయింది. శ్రీకాకుళంలో కూడా రీచ్ అయిపోయాము. శ్రీకాకుళం నుండి వైజాగ్ బస్సుల కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడ. ఇప్పుడు టైము 6:30 అయ్యింది. ఈ టైంలో ఎండ చూసారా శ్రీకాకుళంలో ఎలా వచ్చేసిందో. చాలా రష్గా ఉంటున్నాయి. ఇప్పుడే ఒక 2-3 బస్సులు వెళ్ళిపోయి ఖాళీ లేదు, ఎక్కడానికి కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేదు, అంత రష్గా ఉన్నాయండి. ఆ తర్వాత శ్రీకాకుళం బస్సు ఎక్కిపోయాము. అది శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళే బస్సు ఎక్కిపోయాము. మా అక్క వాళ్ళు కూడా తగరపు వలస దగ్గర దిగిపోయారండి. వీళ్ళందరూ తగరపు వలసలోన తిరుమల స్కూలు ఎగ్జామ్ కోసం వచ్చేసిన వాళ్ళని. ఆ తర్వాత మేము ఇంటికి వచ్చేసాము. బయట టిఫిన్ తెచ్చేసుకొని ఇంటికి రీచ్ అయిపోయామండి. ఇది ఆ రోజు వీడియో. ఎలా ఉందో కామెంట్లో చెప్పియండి ఫ్రెండ్స్. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఫాలో కూడా చేయండి. ఇంతేనండి వీడియో. బాయ్ బాయ్.